ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతసేపు మనము చక్కగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకున్నాం. దేవుని కీర్తించి మహింపరిచాం. మరి ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనము గత కొన్ని వారములుగా ఇశ్రాయేలీయుల యాత్రా జీవితాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. వారి జీవితాన్ని, వారి యాత్ర అనుభవాన్ని మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే, ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగినటువంటి పరిస్థితులు, సంఘటనలన్నీ కూడా దృష్టాంతములుగా వారికి సంభవించాయి. మనకు బుద్ధి కలుగుటకై అవి సంభవించాయి అని దేవుడే తన వాక్యంలో తెలియపరిచాడు. కాబట్టి ఇశ్రాయేలుల యాత్ర అనుభవాలను, సంఘటనలను మనం ధ్యానం చేసి తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు రక్షణ పొందినటువంటి ఒక విశ్వాసిని నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు నడిపిస్తుండగా ఆ విశ్వాసి ఆ పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో కొనసాగాలి అనేది మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవడానికి కూడా ఇశ్రాయేలీయులను దేవుడు కనాను వరకు ఏ విధంగా నడిపించాడో ఆ సంగతులన్నిటిని కూడా మనము ధ్యానం చేసి తెలుసుకుంటూ ఉన్నాం. అలా ధ్యానం చేస్తూ మనం ఎంతవరకు వచ్చామంటే సీనాయి పర్వతం దగ్గరికి వచ్చాం. సీనాయి పర్వతం దగ్గర మనము దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చట్టాలను, నియమాలను ఇవ్వడం అనేది మనం చూసాం. అందులో ప్రధానంగా మనం దాన్ని 3 భాగాలుగా చేశాం. ఒకటి మారల్ లా, నైతిక సంబంధమైనటువంటి చట్టము. రెండవది సివిల్ లాస్, అంటే పౌర సంబంధమైనటువంటి చట్టాలు. మూడవది సెరమోనియల్ ఆర్ సాక్రిఫిషియల్ లాస్, అంటే బలి అర్పణలకు, ఉత్సవములకు సంబంధించినటువంటి చట్టాలు. ఈ 3 చట్టాలను గురించి మనం ధ్యానం చేస్తూ, ఇందులో సెరమోనియల్ లాస్ అంటే బలి అర్పణలకు, ఉత్సవాలు, పండుగలకు సంబంధించినటువంటి చట్టాలను దేవుడు కొట్టివేశాడు అని మనం తెలుసుకున్నాం. సివిల్ లాస్, పౌర సంబంధమైన చట్టాలలో కూడా కొన్ని కొట్టివేశాడు, అన్నీ కాదు అని మనం నేర్చుకున్నాం. నైతిక సంబంధమైన చట్టాలు మాత్రం కొట్టివేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు క్రైస్తవ సంఘములో ఒక మిస్అండర్స్టాండింగ్ ఉన్నది. అదేంటంటే, పాత నిబంధన అంతా కూడా దేవుడు కొట్టివేశాడు అనేటువంటి తప్పుడు అభిప్రాయం ఉంది. పాత నిబంధన అంతా దేవుడు కొట్టివేయలేదు. దేవుడు ఏమి కొట్టివేశాడు అంటే, పాత నిబంధనలో ఈ సెరమోనియల్ లాస్ మాత్రమే కొట్టివేశాడు అనేది మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే, అక్కడ చూడండి దయచేసి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, 13, 14, 15 కలిసి ఉంటాయి, నేను చదువుతున్నాను. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి అనే మాట మనం చూస్తూ ఉన్నాం.
సో దాన్ని కొట్టివేశాడు, తుడిచివేశాడు, ఎత్తివేశాడు అనే మాట మనం చూస్తున్నాం. దేన్ని కొట్టివేశాడు, దేన్ని తుడిచివేశాడు, దేన్ని ఎత్తివేశాడు అనే విషయాలను మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. ఆ విధంగా మనము బల్యార్పణలకు సంబంధించినటువంటి ఆ అర్పణలను, బలులను మనం ధ్యానం చేస్తూ పోయిన వారం మనము స్కేప్ గోట్ గురించి ధ్యానం చేశాం. 2 మేకలు, ఒక మేక బలి అవ్వడం, ఇంకొక మేక ఇశ్రాయేలీయుల సమాజం అంతటి పాపం యొక్క భారాన్ని మోసి అది అరణ్యములోనికి వెళ్ళిపోవటం, దూరంగా వెళ్ళిపోవటం, దీని గురించి ధ్యానం చేశాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు బలులను గురించి ఎక్కడ వచ్చినా కూడా అవన్నీ కూడా యేసుక్రీస్తు నాథుడు కల్వరి శిలువలో ఆయన చేసినటువంటి బలిని సూచిస్తూ ఉంది అని మనము తెలుసుకున్నాం. ఏమైనా దేవుని బిడ్డలారా, కల్వరి శిలువలో యేసు ప్రభుల వారు చేసినటువంటి ఆ బలి ఫైనల్, అది సఫిషియంట్, అది సరిపోతుంది మనకు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక మళ్ళీ బలులు అవసరం లేదు అన్నట్టుగా దేవుడు చేసేశాడు. మనకు పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26వ వచనంలో మనం గమనిస్తే, హెబ్రీ పత్రిక 9:26, అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. దేవుని బిడ్డలారా, ఇది ఫైనల్. ఒకేసారి ఆయన బలి అయ్యాడు పాప నివారణ చేయడానికి, పాప ప్రాయశ్చిత్తము చేయడానికి. ఇక మళ్ళీ మనకు ఇంకో బలి అవసరం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఉన్న బలులన్నీ కూడా అవి టెంపరరీ, అవి తాత్కాలిక సంబంధమైనవి. అవి మన పాపములను తీసివేయడానికి ఏమాత్రము సరిపోవు. అవి అసంపూర్ణమైనటువంటివి, అవి సంపూర్ణ సిద్ధి కలుగ చేయనటువంటి బలులు. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అంటూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభుల వారు ఆయన 5వ వచనము, 6వ వచనం, 7వ వచనంలో చూస్తే ఆయన ఈ లోకంలో ప్రవేశించేటప్పుడు ఇలా అన్నాడంట, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి అంటున్నాడు. అంటే పాత నిబంధనలో ఉన్న బలులను, అర్పణలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి పాప పరిహారార్థము బలి అవుతాడు అనే దానికి సూచన, అవి సింబల్, అవి ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ యొక్క బల్యర్పణలకు సంబంధించినటువంటి పండుగ ఆచారాలకు సంబంధించినటువంటి ఆ చట్టాలను మాత్రమే దేవుడు కొట్టివేశాడు, మిగతా కొట్టివేయలేదు. పాత నిబంధనలు అన్నీ ఉన్నాయి. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆ బల్యర్పణలకు సంబంధించిన వాటిలోనే మనం వేటిని ధ్యానం చేయబోతున్నామంటే, ఇంటెన్షనల్ సిన్, అన్ఇంటెన్షనల్ సిన్ అని పరిశుద్ధ గ్రంథంలో లేవియ కాండంలో వ్రాయబడి ఉండడం మనం చూస్తాం. ఇంటెన్షనల్ సిన్ గురించి కాదు ఈరోజు మనం ధ్యానం చేసేది, అన్ఇంటెన్షనల్ సిన్ గురించి ధ్యానం చేయబోతూ ఉన్నాం. అంటే ఏమిటి ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, లేవియ కాండము 4వ అధ్యాయంలో దాని గురించినటువంటి వివరణ వ్రాయబడి ఉంటుంది. చూడండి దయచేసి. లేవియ కాండం అందరూ మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడవలసిందిగా ప్రభునామున మనవి చేస్తున్నారు. 4వ అధ్యాయం అంతా కూడా పొరపాటున పాపము చేస్తే
దాని గురించి వ్రాయబడింది. పొరపాటున చేసే పాపాల గురించి వ్రాయబడింది. అంటే అన్ఇంటెన్షనల్, అంటే ఉద్దేశపూర్వకంగా చేయలేదు, పొరపాటున చేయడం. వాటి విషయమైనటువంటి ప్రాయశ్చిత్తమునకు సంబంధించినటువంటి సంగతులు ఆ లేవీకాండం 4వ అధ్యాయంలో వ్రాయబడి ఉండడం మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ పొరపాటున పాపం చేయడం అనేది మనం గమనిస్తే 4 విధాలుగా ఆ అధ్యాయం అంతట్లో కూడా తెలపడం మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా హై ప్రీస్ట్ అన్ఇంటెన్షనల్ సిన్ గురించి వ్రాయబడి ఉంటుంది. అంటే ప్రధాన యాజకుడు పొరపాటున పాపము చేస్తే దానికి ఏం చేయాలి, ఏం ప్రాయశ్చిత్తం చేయాలి, ఏం అర్పించాలి అనే విషయాల గురించి మనం లేవియాకాండము 4వ అధ్యాయము 3వ వచనము నుండి చూస్తాం. 3వ వచనము నుండి మనం 12వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో చూస్తాం. మొట్టమొదటిగా 2వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. లేవియాకాండం 4వ అధ్యాయం 2వ వచనం. నీవు ఇశ్రాయేలులతో ఇట్లను, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనను పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడలా అంటున్నాడు. పొరపాటున పాపి అయితే, పాపము చేస్తే అనే దాని గురించినటువంటి అంశం అన్నమాట. ఎవరెవరు పొరపాటున ఏమేం చేస్తారు అనేది తర్వాత ఇచ్చారు. 3వ వచనంలో మనం చూస్తే ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడలా అనే మాట మనం చూస్తున్నాం. అతను ఏం చేయాలంటే, ఒకవేళ అలా పాపం చేస్తే ఆ పాపమునకై నిర్దోషమైన 3వ వచనం కోడె దూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, పాప పరిహారార్థ బలిగా ఒక బుల్ను, యంగ్ బుల్ను తీసుకొని రావాలి, అర్పించాలి అనే మాట మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, తర్వాత రెండవదిగా మనం గమనిస్తే, మొట్టమొదటిగా యాజకుని గురించి మనం చూస్తున్నాం. రెండవదిగా హోల్ కమ్యూనిటీస్ అన్ఇంటెన్షనల్ సిన్, సమాజం అంతా కలిసి చేసినటువంటి పొరపాటుగా చేసినటువంటి పాపం విషయమై మనకు అదే లేవియాకాండం 4వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనం వరకు వ్రాయబడి ఉండడం మనం గమనిస్తాం. 13వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. లేవియాకాండం 4వ అధ్యాయం 13. ఇశ్రాయేలీయుల సమాజం అంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడలా. మొట్టమొదటిగా ఏం చూసాం? మొట్టమొదటిగా యాజకుడు, అభిషిక్తుడైన యాజకుడు పొరపాటున పాపం చేయడం చూసాం. తర్వాత 13వ వచనంలో సమాజం అంతా, హోల్ కమ్యూనిటీ. అప్పుడు ఆ సమాజం అంతా చేసినప్పుడు, అప్పుడు 15వ వచనంలో సమాజము యొక్క పెద్దలు యెహోవా సన్నిధిన ఆ కోడె మీద తమ చేతులుంచిన తర్వాత యెహోవా సన్నిధిన ఆ కోడె దూడను వధింపవలెను అని వ్రాయబడినడం మనం చూస్తాం. ఇది రెండవది. తర్వాత మూడవది మనం గమనిస్తే లీడర్స్ అన్ఇంటెన్షనల్ సిన్, అంటే అధికారులు, ఉదాహరణకు రాజు కానీ న్యాయాధిపతి కానీ పొరపాటున పాపం చేస్తే, ఇఫ్ ఎ లీడర్ సిన్డ్ అన్ఇంటెన్షనలీ, అతను ఏం చేయాలో అదే లేవియాకాండం 4వ అధ్యాయం 22వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, 23వ వచనం, అతడు ఏ పాపము చేసి పాపి ఆయనో అది తనకు తెలియబడిన ఎడలా అతడు నిర్దోషమైన మగమేక పిల్లను అర్పణగా తీసుకొని వచ్చి అనే మాట చూస్తున్నాం. అంటే ముందు తెలియలేదు, పొరపాటున చేశాడు. తర్వాత అది తెలిసింది, నేను ఇది పొరపాటున పాపం చేశాను. అప్పుడు దానికి ప్రాయశ్చిత్తం చేయాలి ఖచ్చితంగా. పొరపాటున చేసిన పాపముల గురించి కూడా ప్రాయశ్చిత్తం అనేది ఖచ్చితంగా జరిగి తీరాలని దేవుడు ఈ పాప పరిహారార్థ బలులు మీరు అర్పించాలని నియమించడం వలన ఈ చట్టము మనకు తెలుస్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దాన్ని దేవుడు వదిలేడు, అన్ఇంటెన్షనల్గా చేశాడులే,
ఉద్దేశపూర్వకంగా చేయలేదులే అని చెప్పి దాన్ని పట్టించుకోకుండా పోడు. దానికి కూడా ప్రాయశ్చిత్తం జరగాలంటున్నాడు ఇక్కడ. నాలుగవదిగా మనం చూస్తే an individual's unintentional sin. ఒక వ్యక్తి ఎవరైనా పొరపాటున పాపము చేస్తే దాని విషయము ఎలా చేయాలి అనేది మనకు లేవియ కాండము 4వ అధ్యాయము 27వ వచనము నుండి 35వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అతడు క్షమించబడాలంటే ప్రాయశ్చిత్తం చేయాలి అనే మాట మనం చూస్తున్నాం. 28వ వచనంలో తాను చేసిన పాపం విషయమే నిర్దోషమైన ఆడు మేక పిల్లను అర్పణగా తీసుకుని వచ్చి 29వ వచనం పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను అనే మాట మనం చూస్తున్నాం ప్రేమైన దేవుని మీద. సో ఇప్పటి వరకు 4 చూసాం. ఒకటి యాజకులు చేసే పొరపాటు పాపాలు, రెండవది సమాజం అంతా కలిసి చేసే పొరపాటు పాపాలు, మూడవది అధికారి చేసే పొరపాటు పాపాలు, నాలుగవది ఎవరైనా ఒక వ్యక్తి చేసే, దేశంలోని ఒక వ్యక్తి చేసే పొరపాటు పాపాలు, దానికి వారు చేయవలసిన ప్రాయశ్చిత్త పాప పరిహారార్థ బలుల గురించి మనం చూసాం ప్రేమైన దేవుని బిడ్డ. ఈ బలులన్నీ కూడా ఇప్పుడు మనం అర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నిటి కొరకు ఈ బలులన్నీ దేని వైపు మనల్ని చూపిస్తున్నాయంటే యేసు వైపు చూపిస్తున్నాయి. కల్వరి శిలువలో యేసు చేసిన ఆ ఫైనల్ అటోన్మెంట్, చిట్ట చివరి ప్రాయశ్చితార్థ బలిని సూచిస్తూ ఉన్నాయి ప్రేమైన దేవుని బిడ్డ. అది మనం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో ఆ మాట చూస్తాం. చూడండి దయచేసి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము అనే మాట మనం చూస్తాం. అది మనల్ని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది అనే మాట మనం చూస్తాం. అలాగే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము అంటున్నాడు. ఈ పాప పరిహారార్థ బలులన్నీ కూడా దేనికి గుర్తుగా ఉన్నాయంటే యేసు ప్రభు చేసినటువంటి చిట్ట చివరి అంతిమ ప్రాయశ్చిత్తమును సూచిస్తూ ఉన్నాయి. అందుకే అంటున్నాడు కదా 10వ అధ్యాయం 10వ వచనంలో హెబ్రీ 10:10లో ఏమని అన్నాడు? యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత, ఒక్కసారి అర్పించబడింది, అది ఫైనల్. ఇంకా మళ్ళీ అర్పించబడడం అనేది ఉండదు. పాపములను మరి పాప ప్రాయశ్చిత్తం కొరకు అర్పింపబడినటువంటి ఆ బలి మనలను పరిశుద్ధపరచబడుచున్నామని మాట్లాడడం మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనము ఆ బలులను మనము అర్పించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా మనము పొరపాటున పాపాలు చేస్తూ ఉంటాం, అనుకోకుండా చేసిన పాపాలు అన్నమాట. వాటికి ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా జరగాలి, జరిగి తీరాలి అనే విషయాన్ని మనము ఇంతవరకు వాక్యంలో చూసాం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఈ పొరపాటున అనుకోకుండా చేసే పాపాలు ఎందుకు చేస్తాం అసలు? అవి ఉదాహరణగా ఎలా ఉంటాయి, అవి ఏ రకమైన పాపాలు అవి అనేది దాని గురించి మనము ఇప్పుడు చూద్దాం. ఓకే, మొట్టమొదటిగా సిన్స్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్. ఈ పొరపాటున మన పాపాలు ఎలా చేస్తామంటే మతిమరుపుతో చేస్తాం దేవుని బిడ్డలారా. మనము మతిమరుపుతో చేసే పాపాలను పొరపాటు పాపాలు అంటారు ప్రియమైన దేవుని బిడ్డ. అనుకోకుండా మనం అనుకోలేదు అలా చేయాలని, కానీ జరిగిపోయింది అన్నమాట ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి దయచేసి ఉదాహరణలు చూద్దాము, కొన్ని వాక్యాలు చూద్దాము. లేవియ కాండమే చూడండి 5వ అధ్యాయము, లేవియ కాండము 5వ అధ్యాయము, లేవియ కాండము 5వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి చూడండి. 5వ అధ్యాయము 4వ వచనం.
మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకునేలా అది తెలిసిన తరువాత వాడు అపరాధి యగును. ప్రేమైన దేవుని బిడ్డ, చూడండి, ఇక్కడ యోచింపక చేశాడు. యోచింపక చేసినట్లుగా మనం చూస్తాం. థాట్లెస్లీ టేక్స్ అన్ ఓత్ టు డూ ఎనీథింగ్. థాట్లెస్లీ. అయితే ఒట్టు పెట్టుకున్నాం. ఇప్పుడు మనం కూడా చాలాసార్లు దేవునికి నేను ఇది ఇస్తాను, అది ఇస్తాను అని మనం మాటిస్తాం, కానీ అవి మర్చిపోతాం. అది అన్ఇంటెన్షనల్ సిన్, పొరపాటున జరిగినటువంటి పాపం. దేవుని బిడ్డలారా, అది మనకు తెలిసినప్పుడు, అరే నేను ఇది అనుకున్నాను, ఇది చేయలేకపోయానే అని అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా దాని విషయమై దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను క్షమించు అని క్షమాపణ కోరి ఆ ప్రామిస్ దేవుని సన్నిధిలో దేని విషయమైనా మనం ప్రామిస్ చేస్తుంటే అది నెరవేర్చాలి. మీరు దేవుని ముందు దాని విషయమై దేవుని సన్నిధిలో పాపక్షమాపణ కోరాలి, పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడినప్పుడు దేవుడు దాన్ని క్షమిస్తాడు. దేని ఆధారంతో అంటే తన కుమారుడు చేసిన పాప పరిహారార్థ బలిని ఆధారం చేసుకొని క్షమించేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అది ఉదాహరణ నెంబర్ 1. ఓకే, మర్చిపోవడం ద్వారా. దేవుని బిడ్డరా, తర్వాత మరొక ఉదాహరణ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. డ్యూటానమీ 8వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం చూడండి దయచేసి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 11వ వచనం నుండి నేను చదువుతున్నాను. 11వ వచనం నుండి నేను చదువుతున్నాను. 8-11. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. ప్రేమైన దేవుని పిల్లరా, ఈ అనుకోకుండా పొరపాటున చేసే పాపాలు మతి మరుపు ద్వారా లేదా నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం ద్వారా జరిగే పాపాలని మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి, మరచి అనే మాట చూస్తాం. డు నాట్ ఫర్గెట్ ద లార్డ్ యువర్ గాడ్ అని వ్రాయబడి ఉంది. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రభా నాకు ఇది నాయన, నాకు ఈ బాధలో ఉన్నాను ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా అని మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాని విషయమై మనకు ఏం చేస్తాడంటే హెల్ప్ చేస్తాడు, సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు. మేలు చేసినప్పుడు మనం ఏం చేస్తామో, మేలులు జరిగేంత వరకు దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. మేలులు జరిగిన తర్వాత దేవుని మర్చిపోతాం. దట్ ఈజ్ అన్ఇంటెన్షనల్ సిన్. దేవుని బిడ్డ, ఆ ఆనందంలో, ఆ మేలులు పొందిన ఆ ఆనందంలో ఏం చేస్తామంటే వాళ్ళకు వీళ్ళకు పోయి మనం థ్యాంక్స్ చెప్తాం. వాళ్ళకు వీళ్ళకు పోయి మనము మన ఆనందాన్ని పంచుకుంటాం. ఆ సంతోషంలో, ఆనందంలో మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా అనే విషయాన్ని మర్చిపోతాం కదా. అది పాపం. అది పాపం. అంటే నువ్వు ఉద్దేశపూర్వకంగా నువ్వు దేవునికి చెల్లించకూడదు కృతజ్ఞతాస్తుతులు అని ఏం చేయలేదు. అది ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా పాపమే. అది ప్రియమైన దేవుని బిడ్డ, అన్ఇంటెన్షనల్ అంటారు దాన్ని. పొరపాటున జరిగింది, అనుకోకుండా జరిగింది. అయితే అది మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు మనం చూసాం కదా. జ్ఞాపకం వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేయాలని చెప్పాడు, పాప పరిహారార్థ బలి ఇవ్వాలని మనం ఇంతవరకు చూసాం కదా. ఆ విధంగా మనము మన కొరకు ఈ పాపములు, పొరపాటున చేసిన ఈ పాపల కొరకు ప్రాయశ్చిత్తముగా బలి అప్పగించినటువంటి యేసు దగ్గరికి రావాలి. క్షమించు ప్రభా అని క్షమాపణ కోరాలి. ఆ తర్వాత దాన్ని సరి చేసుకోవాలి. దేవుణ్ణి మర్చిపోయాం, ఏ విషయంలో మర్చిపోయాం? ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడంలో మర్చిపోయామా? ఆయనకు విధేయులమై ఉండడంలో మర్చిపోయామా? దాన్ని మళ్ళీ మనం సరి చేసుకోవాల్సిన వారమై ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, తర్వాత మనం గమనించినట్లయితే రెండవ కారణం చూద్దాం.
రెండవ కారణం ఎందుకు మనం ఈ విధంగా అన్ఇంటెన్షనల్ సిన్ అనేది చేస్తాం, అంటే అనుకోకుండా ఈ పాపాలు చేస్తాం. ప్రేమల దేవుని బిడ్డలారా, ఎందుకు మనము ఈ విధంగా పాపాలు చేస్తామంటే రెండవ కారణం ఏంటంటే సిన్స్ కమిటెడ్ అండర్ మిస్అండర్స్టాండింగ్ ఆర్ ఇగ్నోరెన్స్. అపార్థము చేసుకోవడం వలనైనా చేస్తాము, లేదంటే ఆ జ్ఞానము లేకపోవడం వలనైనా కూడా చేస్తాం. అజ్ఞానం వలనైనా కూడా చేస్తాం. మనం అనుకోకుండా మనము పాపాలు చేస్తాం. మనం పొరపాటున చేసే పాపాలు ఎందుకు చేస్తామంటే కొన్ని అపార్థం చేసుకోవడం వల్ల చేస్తాం. అది ఇది కరెక్ట్ అనుకుంటాం, కానీ అది కరెక్ట్ అయి ఉండదు. కరెక్ట్ కాబట్టి ఇలా చేయొచ్చు అనుకొని చేసేస్తాం. తర్వాత తెలుస్తుంది, అరే దేవుడు తన వాక్యంలో దీన్ని ఖండిస్తున్నాడే, ఇది రాంగే నేను చేసిందని. అప్పుడు తెలిసినప్పుడు మనం దాని విషయమై పశ్చాత్తాపడాలి. దేవుని బిడ్డారా, వాటిలో కొన్ని ఉదాహరణలు చూసుకుందాం. చూద్దాం దయచేసి. చూడండి దయచేసి కొన్ని ఉదాహరణలు. మొట్టమొదటిగా యేసు ప్రభుల వారు ఒక మాట చెప్పేటువంటి దీని గురించి. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుతున్నాను చూడండి. 2వ వచనం 3వ వచనం. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదు, మిమ్మును చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలం వచ్చుచున్నది. చూడండి, వెలివేస్తున్నారు, దేవుని బిడ్డలను చంపుతున్నారు, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంట? దేవుని సేవ ఇది అనుకుంటున్నారు. అది దేవుని సేవనా? కాదు కదా. సో అది అజ్ఞానం వలన చేస్తున్న పాపాలు, అది అపార్థం చేసుకోవడం వల్ల చేస్తున్నటువంటి పాపాలు, ఇవి పొరపాటున జరిగే పాపాలు. ఇందులో ఉదాహరణకు మనము కొన్ని చూద్దాం. కొంతమంది చేశారు అలాగా. మొట్టమొదటిగా పౌలు చేశాడు ఆ విధంగా. పాల్స్ పర్సిక్యూషన్ ఆఫ్ క్రిస్టియన్స్. క్రైస్తవులను యేసుప్రభువును నమ్మినటువంటి వారిని ఈ పౌలు మారక ముందు, యేసుప్రభువును నమ్మక ముందు ఆ విధంగా హింసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమైనా దేవుని బిడ్డారా, చూడండి అపొస్తలుల కార్యంలో 22వ అధ్యాయము 3-4 వచనాల్లో వ్రాయబడి ఉంటుంది. చూడండి, అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము చూడండి, నేను చదువుతున్నాను. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడ అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి. చూడండి, భక్తి గలవాడు, ఆసక్తి కలిగినటువంటి వాడు దేవుని విషయమై. తర్వాత 4వ వచనం. ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని అంటూ ఉన్నాడు. మరణం వరకు హింసించినట్లుగా మనం చూస్తాం. అతను ఏమనుకుంటున్నాడు? పాల్, సౌలు, ఇంతకుముందు సౌలు కదా, సౌలుగా ఉన్నాడు, పౌలుగా మారక ముందు. ఆయన ఏమనుకున్నాడు? హి థాట్ హీ వాజ్ సర్వింగ్ గాడ్ బై పర్సిక్యూటింగ్ క్రిస్టియన్స్. నేను దేవుని సేవ చేస్తున్నాను ఇలా వీళ్ళను బంధించడం ద్వారా, హింసించడం ద్వారా అని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుల వారే డైరెక్ట్గా ఆయన దమస్కు మార్గములో పోతూ ఉన్నప్పుడు, ఆ రోడ్డులో ఉన్నప్పుడు ఆయన కనపడతాడు. యేసు ప్రభుల వారు కనపడతాడు. ఈయన ఆ విషయం మనకు అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1 నుంచి 6 వరకు మనం చూస్తాం. అప్పుడు ఆయన ఎర్రర్ను ఆయన రియలైజ్ అవుతాడు. అరే నేను చేసింది పొరపాటు చేశాను అని తర్వాత పశ్చాత్తాపడినట్టుగా మనం చూస్తాం. సో ఇది ఆయన ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, ఆ జ్ఞానం లేకపోవడం వలన చేశాడనమాట. ధర్మశాస్త్రాన్ని వీళ్ళు విరోధిస్తున్నారు క్రైస్తవులు, దేవునికి విరోధంగా పోతున్నారని ఆయన అనుకున్నాడు. ఇగ్నోరెన్స్, మిస్అండర్స్టాండింగ్, అపార్థం చేసుకున్నాడు. తర్వాత దేవుడు ఆయనకు తెలియపరిచినప్పుడు ఆయన దాన్ని మార్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది నెంబర్ 1 ఎగ్జాంపుల్. తర్వాత 2వ ఉదాహరణ చూస్తాం. అదేంటంటే యేసు ప్రభువును సిలువ వేయడం అనేది కూడా అది ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగింది. అది అపార్థము, అజ్ఞానం వల్ల జరిగింది.
అదే విషయం మనకు అపొస్తలుల కార్యంలోనే 3వ అధ్యాయంలో భక్తుడు మాట్లాడడం మనం చూస్తాం. చూడండి, అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 17వ వచనం చూడండి దయచేసి. 3వ అధ్యాయము 17వ వచనం. ఈ పూర్ణ 17వ వచనం. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. తెలియక చేశారంట. ఏం చేశారు? తెలియక యేసు ప్రభువును సిలువ వేసి. ఇగ్నోరెన్స్. ఐ నో దాట్ యు యాక్టెడ్ ఇన్ ఇగ్నోరెన్స్ అని రాయబడి ఉంటుంది. ఇవి అన్ఇంటెన్షనల్ సిన్స్ అంటారు, పొరపాటున చేస్తున్నటువంటి పాపములు. అందుకే యేసు ప్రభుల వారు కూడా లూకా సువార్తలో ఆయన సిలువ మీద ఉన్నప్పుడు ఆయన ఒక ప్రార్థన చేస్తాడు. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఆయన చేసిన ప్రార్థన చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఎరుగరు గనుక వీరిని క్షమించు. అజ్ఞానం, ఎరగకుండా ఉండడం. కొన్నిసార్లు మనం కొన్ని వాక్యాలు తెలియదు మనకు, ఇలా ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని తెలియకపోవడం వల్ల చేస్తూ ఉంటాం. అది పొరపాటున జరుగుతున్నటువంటి పాపాలు. దేవుని బిడ్డలారా, వాటి కొరకు కూడా యేసు ప్రభు కల్వరి శిలువలో ఆయన బలి అయ్యాడు, ఆయన రక్తము చిందించాడు, శిక్ష పొందాడు. శిక్ష అవసరమే, దానికి కూడా శిక్ష అవసరమే. పొరపాటున చేసిన పాపమే కదా అది, కాబట్టి శిక్ష పడాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, పేతురు భక్తుడు ఇక్కడ అంటున్నాడు యేసు ప్రభు శిలువ వేసిన వారితో, మీరు ఇగ్నోరెన్స్తో చేశారు ఆ విషయం, కాబట్టి మీరు పశ్చాత్తాపడండి అని చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, తర్వాత 3వది చూడండి. 3వ ఉదాహరణ మనం గమనించినట్లయితే మార్కు సువార్తలో ఉంటుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం చదువుతూ ఉన్నాను, గమనించండి. 13, 14. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. దేవుని బిడ్డరా, ఇది కూడా వారు తెలిసి చేసినటువంటి పాపం కాదు. వారు అపార్థం చేసుకున్నారు, తెలియక అజ్ఞానంతో చేశారు ఆ పాపం. ఏ పాపమో? పిల్లలను రానియడం లేదు యేసయ్య దగ్గరికి. ఎందుకు? వాళ్ళు ఏమనుకుంటున్నారు? పిల్లలు ఆ విధంగా రావడం ద్వారా యేసు ప్రభువు అక్కడ డిస్టర్బెన్స్ జరుగుతుంది, కాబట్టి పిల్లలను దూరం పెట్టడం ద్వారా అక్కడ యేసు ప్రభువుకు డిస్టర్బెన్స్ జరగకుండా మేము చేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. డిసైపుల్స్ థాట్ దే వర్ హెల్పింగ్ జీసస్ బై కీపింగ్ చిల్డ్రన్ అవే. అది మిస్అండర్స్టాండింగ్ అనమాట. వాళ్ళు ఏమనుకున్నారంటే, చిన్నపిల్లలు వీళ్ళు ఏమంత ప్రాముఖ్యమైనటువంటి వారు కాదులే ఈ ఆత్మ సంబంధమైన సంగతుల విషయంలో అని వారు అనుకున్నారు. కానీ యేసు ప్రభువు వాళ్ళని కరెక్ట్ చేశాడు. ఏమన్నాడు? పిల్లలకు కూడా అవసరము దేవుని రాజ్యము అని దేవుడు అక్కడ వాళ్ళని కరెక్ట్ చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఇది అన్ఇంటెన్షనల్, పొరపాటున తెలియక చేసినటువంటి పాపము. తెలియక చేసిన అది పాపమే, కాబట్టి దేవుడు అక్కడ కరెక్ట్ చేసినాడు. దేవుడు నిన్ను నన్ను కూడా తెలియక చేసిన పాపాల విషయంలో కరెక్ట్ చేయకుండా ఉన్నాడు. ఖచ్చితంగా మనకు తెలియపరిచేది తప్పు, పాపం చేసేవారు అని దాన్ని కరెక్ట్ చేస్తాడు, మనల్ని సరిదిద్దుతాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు శిష్యులు ఇంకా ఆపేశారు అడ్డుకోవడం, పిల్లలను యేసయ్య దగ్గరికి వదిలేశారు. మనం కూడా దేవుడు కరెక్ట్ చేసినప్పుడు అంతకుముందు మనం తెలియక పొరపాటు చేసిన పాపాలను కూడా సరి చేసుకోవాలి. వాటి విషయమే పశ్చాత్తాపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత 4వ ఉదాహరణ మనం గమనించినట్లయితే, 4వ ఉదాహరణ చూడండి. ఇది కూడా అపోస్తలుల కార్యంలో మనకు కనబడుతుంది. అపోస్తలుల కార్యంలో పేతురు భక్తుడు దేవుని యొక్క లాను మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు, అపార్థం చేసుకుంటాడు. దేవుని బిడ్డలారా, తెలియక. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 13 నుంచి 15వ వచనం వరకు మనం గమనించినట్లయితే, 10వ అధ్యాయము 13 నుంచి 15. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడేది. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది
అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూనూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఇలాగు ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు దేవుని యొక్క నిబంధన. క్రొత్త నిబంధనను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ డయటరీ లాస్ ఉన్నాయి కదా, మనం ధ్యానం చేసాం కదా, ఆహారానికి సంబంధించినటువంటి చట్టాలు కొన్ని చెప్పాడు దేవుడు. అవి కొత్త నిబంధనలో అప్లై కావు, కానీ వాటిని వర్తింపజేసుకుంటున్నాడు. ఇప్పటికి కూడా అవి వర్తిస్తాయి అని మిస్అండర్స్టూడ్, అపార్థం చేసుకున్నాడు దాన్ని తెలియక. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, అతను ఏమనుకున్నాడంటే, అన్యులకు ఈ యొక్క రక్షణ వారికి దక్కదు, వారికి సంబంధించింది కాదు, ఓన్లీ యూదులకు మాత్రమే అనుకున్నాడు దేవుని రాజ్యం. దేవుడు ఈ దర్శనం ఇవ్వడం ద్వారా పేతురుని అక్కడ కరెక్ట్ చేశాడు. ఆయన యొక్క అండర్స్టాండింగ్ని కరెక్ట్ చేశాడు, అక్కడ అపార్థాన్ని సరిచేశాడు. అక్కడ నో పేతురు, అందరి కోసం బలయ్యాను, అందరూ దేవుని రాజ్యానికి యోగ్యులే, అర్హులే అని చెప్పి అక్కడ పేతురును కరెక్ట్ చేశాడు దేవుని బిడ్డ. అది పేతురు కావాలని చేసినటువంటి పాపం కాదు, అది దేవుని లాను, చట్టాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల, అపార్థం చేసుకోవడం వల్ల, తెలియక అజ్ఞానం వలన చేసినటువంటి పాపం. కానీ దేవుడు కరెక్ట్ చేశాడా లేదా? కరెక్ట్ చేసినాడు కదా. కాబట్టి ఖచ్చితంగా దేవుడు అపార్థం వలన, అనుకోకుండా తెలియక చేసిన పాపాలను కూడా దేవుని బిడ్డలు అలాగే చేస్తూ ఉండాలని అనుకోడు. దాని విషయమే పశ్చాత్తాపడి, అది తెలుసుకొని, దాని నుండి తిరిగి మళ్ళుకొని కరెక్ట్ చేసుకొని జీవించాలని దేవుడు కోరుకుంటాడు అనే విషయం మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక ఉదాహరణ చూసుకుందాం. దయచేసి మరొక ఉదాహరణ చూసుకుందాం దాని విషయమై. మూడవ కారణం ఏంటంటే, తెలియక ఇలాంటి పాపాలు ఎందుకు చేస్తారంటే దేవుని బిడ్డలు సాంస్కృతిక లేదా సంప్రదాయ ప్రభావం వలన చేస్తారు. సంప్రదాయం, ఇప్పుడు సొసైటీలో, మన సమాజంలో ఉన్నామండి. మన సమాజంలో కొన్ని ట్రెడిషనల్ బిలీఫ్స్ ఉంటాయి, కొన్ని నమ్మకాలు ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి సమాజంలో. అవి చేయడం వల్ల ఏం పాపం కాదులే, అది చేస్తే తప్పేం కాదులే అని చెప్పి మనము చేస్తూ పోతాం. వీటిని ఏమంటామంటే సిన్స్ ఆఫ్ కల్చరల్ ఆర్ ట్రెడిషనల్ ఇన్ఫ్లుయెన్స్ అంట. దీని కొరకు కూడా మన పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే దేవుడు పాపము కింద లెక్కగడతాడు. ఉదాహరణకు దీని గురించి మనకు చాలా విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం గమనించినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనాన్ని ఆధారం చేసుకొని ఒక ఉదాహరణ చూసుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనం చూడండి దయచేసి. 7వ అధ్యాయము 8వ వచనం. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. సరే, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టారంట. ఏం గైకొంటున్నారంట? మనుషుల పద్ధతులు, పారంపర్యాచారం, ట్రెడిషన్స్ అనే వాటిని వీళ్ళు అనుసరిస్తూ ఉన్నారంటున్నాడు. అది మనం అనుసరించకూడదు. చాలాసార్లు క్రైస్తవుల్లో కూడా మరి మన భారతదేశంలో కొన్ని ఆచరించకూడనటువంటివి ఉన్నాయి. అవి విగ్రహ సంబంధమైనవి ఉన్నాయి, అన్య మత ఆచారాలుగా ఉంటాయి. అవి వాటిని మనం ఆచరిస్తూ పోతూ ఉంటాం అన్నమాట. చాలామంది క్రైస్తవుల ఇళ్ళల్లో, వారి జీవితాల్లో మనం గమనిస్తూ ఉంటాం. అవి ఇంకా కనబడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, అవి దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంటాయి, దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా ఉంటాయి. వాటిని ఆచరించకూడనటువంటివి, కానీ ఆచరిస్తూ జీవిస్తూ ఉంటారు దేవుని బిడ్డ. ఆ వాటి విషయమై మనం ఉదాహరణగా చూస్తే యెహోషువలో చూడండి. యెహోషువ 24వ అధ్యాయము, యెహోషువ పాత నిబంధనలో యెహోషువ తీయండి. అక్కడ 24వ అధ్యాయం ఇశ్రాయేలు కూడా ఆ విధంగా వాళ్ళ ట్రెడిషన్స్ను, వాళ్ళ చుట్టూ ఉన్న దేశాల ట్రెడిషన్స్ను వాళ్ళు ఆచరించినట్టుగా మనం చూస్తాం.
24వ అధ్యాయము 23వ వచనం 23వ వచనం యెహోషువ ఏమంటున్నాడు చూడండి. అందుకతడు, అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగత్రోసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పుకునుడని చెప్పెను. చూసారు ఏమున్నాయంట ఇశ్రాయేల్ దగ్గర? అన్య దేవతలు ఉన్నాయి. అంటే ఏమున్నాయంటే, వీరు ఇశ్రాయేలులు కనానులో సెటిల్ అయిన తర్వాత వారి చుట్టూ ఉన్న దేశముల యొక్క విగ్రహాలు, దేవతల విగ్రహాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. దేవుని బిడ్డారా, వాటిని వాళ్ళేమి ఆరాధన చేయడం లేదు, కానీ అవి పెట్టుకొని ఉన్నారు అలాగే. ఎందుకు అంటే అదొక ఆచారము, అదొక పద్ధతి, ఆ పారంపర్యాచారములో భాగంగా పెట్టుకున్నారన్నమాట, ఆరాధన చేయకపోయినా. అయితే యెహోషువ ద్వారా దేవుడు వాళ్ళకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏమనంటే, ఈ విధమైన కల్చర్స్, ప్రాక్టీసెస్ పెట్టుకోకూడదు, మనం చేయకూడదు. ఈ ఆచారాలు, పద్ధతులు దేవుని ఆజ్ఞలకు విరోధంగా ఉన్నటువంటి పద్ధతులు ఇవి ఆచరించకూడదు, వాటిని తీసేయండి అని చెప్పేసి దేవుడు అక్కడ వారిని సరి చేస్తున్నట్లుగా, ఆ పాపము నుంచి వారు బయటికి రావాలని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఇంతవరకు ఏం చూసామంటే, ఉద్దేశపూర్వకంగా కాక మరి అనుకోకుండా పొరపాటున చేసే పాపాలు ఉన్నాయి అని చూసాం. మరి ఆ పాపాలు మనము ఎందుకు చేస్తామనేది కూడా చూసాం. వాటికి సంబంధించిన ఉదాహరణలు కూడా మనం చూసాం దేవుని బిడ్డలారా. ఆ పాపాల విషయమై కూడా దేవుడు మరి ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరించినట్లుగా, గద్దించినట్లుగా, సరిచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాటి విషయమై కూడా పాత నిబంధనలో అటోన్మెంట్ అంటే ప్రాయశ్చిత్తం చేయడం అనేది, అలా చేయడానికి బలిగా వారు కోడెలను అర్పించినట్లుగా మనం చూస్తున్నాం పాప పరిహారార్థం. ఇప్పుడు మనము నూతన నిబంధనలో కూడా యేసు ప్రభు అనే బలి, అనుకోకుండా పొరపాటు చేసే పాపాల విషయం కూడా మరి ఆ బలి చేయబడడం, ప్రాయశ్చిత్తం చేయబడడం అనేది జరిగింది అని మనం తెలుసుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడు కరెక్ట్ చేసినప్పుడు మనము వాటి విషయమై సరి చేసుకోవాలి. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు చెప్పినట్లుగా, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడలా అన్నాడు. ఒప్పుకోవాలి. అనుకోకుండా చేసినా, తెలియక చేసినా, అది నేను తెలియక చేశానండి, పొరపాటు జరిగిందండి, అయినా సరే వాటి విషయమే దేవుడు తెలియపరిచినప్పుడు, ఇది పాపము అని తెలియపరచు, ఇది కరెక్ట్ చేసుకో అని తెలియపరిచినప్పుడు కరెక్ట్ చేసుకోవాలి దేవుని బిడ్డలారా. 9వ వచనం అదే అంటాడు, మన పాపములు మనం ఒప్పుకోవాలి. మన పాపములు అంటే అక్కడ అన్ఇంటెన్షనల్ సిన్స్, ఇంటెన్షనల్ సిన్స్ అన్నీ వస్తాయి. తెలిసి చేసిన పాపాలు వస్తాయి, తెలియజేసిన పాపాలు కూడా వస్తాయి. మన పాపములను అంటే మనం ఒప్పుకుంటే అప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. మనకు పాప క్షమాపణ ఇస్తాడు, పవిత్రులుగా చేస్తాడు. ఎందుకంటే వాటి విషయమై కూడా యేసయ్య కల్వరి శిలువలో బలి అయినాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనకు ఏ విషయంలోనైనా సరే మనము మన జీవితంలో తెలియకుండా ఏవైనా చేస్తూ ఉంటే, పొరపాటున చేస్తూ ఉంటే పాపాలు, వాటి విషయమై దేవుడు హెచ్చరిక చేసినప్పుడు దాన్ని లైట్గా తీసుకోవద్దు. దేవుడు లైట్గా తీసుకోలేదు. ఆయన కుమారుణ్ణి భూమి మీదకి పంపించి ఆ దేవుడే కల్వరి శిలువలో బలయ్యాడు. అది లైట్గా తీసుకుంటే ఆయన ఎందుకు బలి అవుతాడు? దాని విషయమై దేవుడే ఎందుకు బలి అవుతాడు? దేవుడే ఎందుకు రక్తం కారుస్తాడు? కాబట్టి నువ్వు లైట్గా తీసుకో, దాని విషయమై పశ్చాత్తాపడు, దాని విషయమై కరెక్ట్ చేసుకుని దేవుని వైపు తిరుగుదాం. దేవుడి ఈ వాక్యాన్ని మన వెనుకట్లో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. వాక్యం విషయమై చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల నాయనా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఈరోజు నా తండ్రి నీ సన్నిధిలో సంఘముగా మేమందరము కూడుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. పాటలతో ప్రభా, మరి కీర్తనలతో నిన్ను కీర్తించి ఆరాధించి భాగ్యం ఇచ్చారు. నీ బలలో పాల్గొనే
గొప్ప భాగ్యం ఇచ్చారు. నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. అలాగే నా తండ్రి, మరి ఈ సమయంలో నాయనా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నా. మరి అన్ఇంటెన్షనల్ సిన్స్ విషయమై అనేక విధాలుగా స్పష్టంగా మాకు స్పష్టీకరించారు, తెలియపరిచారు. వందనాలు, స్తోత్రములు. మేము మా జీవితంలో చేస్తున్న పొరపాటున చేస్తున్న పాపాలు, తెలియక చేస్తున్న పాపాలు నీవు తెలియపరిచినప్పుడు, కరెక్ట్ చేసుకోవాలని చెప్పాను ఆయన. ఈ వాక్యాన్ని మా ప్రభా మేము ఈ క్షణము నుండి మేము గైకొనేటట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని మా జీవితంలో ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసునాథుని నిత్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనకు సకల దేవుని బిడ్డలకు నిత్యము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రవేశ రక్తమునకే జయం, ప్రవేశనా మనకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. ప్రభు బిడ్డలందరికీ వందనాలు.